ఢిల్లీ, ఇంకోటి బెంగళూరు, ఇంకోటి కలకత్తా. ఈ 3 నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినల్స్ ఉన్నాయి. సో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. సో ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలో ఏ విధంగా సిటీ బయట 3 టెర్మినల్ ఉండే ఆ 3 టెర్మినల్లు ఏవైతే నగరంలోనికి రావాలో అవి మాత్రమే నగరంలోనికి వచ్చే విధంగా, మిగిలినవన్నీ సిటీని టచ్ చేయకుండా బయటికి వెళ్ళే విధంగా, తద్వారా నగరంలోని రైల్వేలకు ఇబ్బంది జరగకుండా ఒక ప్లాన్ చేశారు. అదే పద్ధతిలో హైదరాబాద్లో కూడా ఆ రైల్వే టెర్మినల్ను నిర్మించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆల్రెడీ రైల్వే అధికారులు కూడా వాళ్ళ యొక్క దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ చుట్టూ 3 ఒకటి ఔటర్కు, ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో చెర్లపల్లి టెర్మినల్ నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా, వికారాబాద్ ముంబై మార్గంలో నాగులపల్లి రామచంద్రపురం మండలం డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతో పాటు మహబూబ్ నగర్, బెంగళూరు దగ్గర జూకల్, శంషాబాద్, నిజామాబాద్, నాందేడు, డబీర్పురం, మేడ్చల్ మార్గాల్లోనూ కొత్త టెర్మినల్ను రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత ఈ స్టేషన్ల వివరాలను గురువారం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఓవరాల్ గా హైదరాబాద్ చుట్టూ కూడా 3 రైల్వే టెర్మినల్లను, ఒకటేమో ఆల్రెడీ రామచంద్రపురం జిహెచ్ఎంసీ పరిధిలో 2025లో 1.13 కోట్లు ఉన్న జనాభా 2031 నాటికి 1.8, 2047 నాటికి 33.30 కోట్లకు పెరిగిపోతుందని రైల్వే శాఖ అంచనా. సో నాగులపల్లి, జుక్కల్, డబీర్పుర ఈ 3 ప్రాంతాల్లో హైదరాబాదు చుట్టూ ఒక 3 పెద్ద రైల్వే టెర్మినల్ రాబోతున్నాయి. ఈ రైల్వే టెర్మినల్ కనుక సిద్ధమైతే, వీటికి ఓకే అయితే, ఈ ఏరియాలో కూడా డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుందో, ఇంకా ముఖ్యంగా ఏంటంటే రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఉన్న చోట పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగిన చోట మనీ రొటేషన్ ఉంటుంది. మనీ రొటేషన్ ఉన్న చోట అర్బన్ ఏరియా కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి